చేయాల్సిన అవసరం మాకేందే? మా ఆయన బంగారం. బంగారం నీ మొగడు సక్కని పూసే గాని మొన్న ఆదివారం నాడు కోడి నేను నుంచి తెచ్చిండు అడుగు. ఏ నుంచి తెచ్చినావు? నీకు పైసలు ఇస్తే కదా కోడిని తీసుకురా అని చెప్పు, ఇప్పుడే చెప్పు. ఏడికే తెచ్చినావు? ఏడికెళ్ళవలసిన అవసరం నాకేందే? మొన్న ఆయనకు అట్లిత్తుడు తెలిసినాయి, పిరికాడని తెచ్చి బైక్ ఇరికమైన ఉల్లార వచ్చిన, ఇలా కోడి వచ్చింది, బుక్కింది, కాలు దారా బాయ్ ఇక ఆపడదామంటే నాకేమో ఇది తెచ్చిపాడు కదా. అది నేను 20 నిమిషాలు మా దాంట్లో అయినాం. ఏం చేస్తాం, దాని ఆయుస్ గాడికే ఉన్నది, చచ్చిపోయింది. బాయిలో బకెట్ వేసి తీసి బాగా చికెన్ సెంటర్ కాడికి పోయి కొట్టికొచ్చిన. ఇది దొంగతనం ఎట్లయితుంది? విన్నావు ఆయన మాటలు? అంటే నేను కోడిని తెమ్మని పైసలు ఇచ్చిన కదా, ఆ పైసలు ఏం చేసినావు? పిచ్చిదానా, పైసలు ఇచ్చే దండుగా ఆ దేవుడే కనకరించి కోడి తెచ్చి బాయిలు వేసిండు తినమని. మనకు బాయికి ఉంది కాబట్టి తిన్నాం. అది ఆళ్ళ కోడి అని గ్యారంటీ ఉన్నది, పక్కల కోడి కావచ్చు. ఆ కోడి నా కోడే. ఇక మాత్రం నీ మొగడు బావి గిరిక మీద గింజలు పోసి నా కోడి బాయిలో పడేటట్టు చేసి కోడి చచ్చేటట్టు చేసిండు. అదంతా పోనీ, నిన్న నీ ఇంటికి చుట్టాలెత్త తెచ్చిన కోడి అదెక్కడ అడుగు. అది ఎక్కడ కైనారా కాడ కొనుక్కొచ్చిన బాగా చూసిన నీ పెంటల బూరు, నల్ల బూరు. ఆ కోడి నీదానికి గ్యారంటీ అయింది. నీ పెంట మీద వీకేసిన నల్ల కోడి బూరు నా కోడి. నీ కోడి అది? అవును, పెంటల వారేసిన గజ్జె కూడా నా కోడి కాలేరా, గజ్జి కుక్క మొగపడా. అబ్బా, అంటే నా పిల్లం కూడా గజ్జి ఉన్నది, దానికి కూడా నల్లదారం ఉన్నది. అంటే దాన్ని నువ్వు పెంచినట్టే. అవునా బిడ్డ? అవునే అడుగు. అవునక్క, ఊళ్ళో అందరికి ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న వాళ్ళు అందరూ నల్లదారం కట్టుకొని గజ్జ కట్టుకుంటారు. అంత మాత్రం అది నీదే అవుతుందా? చెప్పు చెప్పు చెప్పు. ఇవన్నీ నాకు తెలియదు. ఇంకోసారి నీ కోడి మా ఇంటికి రావద్దు, లేనిపోని మా మీద అనద్దు. ఇంకోసారి మళ్ళా గిట్లా నీ కోడి మా ఇంటికి వచ్చిందనుకో 10 మందిలకు పిలిచి పంచాయతీ పెడతాం. నీ కోడిని ఆగ్గల పెట్టుకో. నీ మొగడిని ఆగ్గల పెట్టుకో. ఇంకోసారి నా కోళ్ళ జోలికి వచ్చిందనుకో కోసి కారం అందుతా. విన్నావా? విన్నావా? నువ్వు చేయబట్టి నాకు తగులంటున్నాయి. ఆగ్గల పెట్టుకో నీ పానాన్ని. పో పని చేసుకోపో, ఇంట్లో పోయి. బిడ్డ నువ్వు చదువుకోపోరా. అన్న ఇక నన్ను మారవానే. నువ్వు ఎప్పుడన్నా కుక్క తోకరా సక్కైన చూసినావా? ఆ కోళ్ళ కోసమే కొత్తిమీర వేసిన, ఇల్లాక వేసిన, మెల్లమెల్ల కట్టపడి మెంతాకు కూడా వేసిన. విన్నావా? ఇక నువ్వు మారవా.